రాధకి వాళ్ళ అక్క రుక్మిణి అయితే కాల్ చేస్తుంది. రాధ అయితే బయటకు వచ్చి అక్క చెప్పక్క ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రుక్మిణి అయితే ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను మళ్ళీ ఈ సిటీకి ఎందుకు వచ్చానో నాకు బుర్ర పనిచేయటం లేదు, ఎందుకు వచ్చానో అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే ఏమక్క ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. మీ బావగారు ఏం చేశారో నాకు అర్థమైపోయింది. మీ బావగారు నన్ను వదులుకోవడానికి సిద్ధమైపోయారే. మీ బావగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, బావగారిని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి తిరిగి బావగారి ఇంటికి వెళ్ళిపోతాను అన్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావు ఏంటక్క అని చెప్పి రాధ అడిగితే, అవునే మీ బావగారు ఈరోజు తేల్చి చెప్పేశారు, నేను నా రెండో భార్యని వదులుకోవడం జరగని పని, వదులుకునే ప్రసక్తే లేదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఇక్కడి నుండి దయచేసి వెళ్ళిపో. నా కొడుకుని నాకు తిరిగి ఇచ్చేయి. నువ్వు మాత్రం నా జీవితంలోనికి రావద్దు. నేను నా రెండో భార్యతోనే నా జీవితాన్ని గడుపుతానని బావగారు తేల్చి చెప్పేశారు. ఆ మాటలకు నాకు ఏం చేయాలో తెలియక బుర్ర పిచ్చెక్కిపోతుంది అని చెప్పి రుక్మిణి అయితే రాధతో బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక శ్యామ్ అన్న మాటలకు రుక్మిణి అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. ఈ మాటలన్నీ విన్న రాధ అయితే ఏం చేస్తుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.